ఇంట్లోంచి వెళ్ళిపో అని మీనానే అంటున్న ప్రభావతిని మీనా ఎక్కడికి వెళ్ళదు, కావాలంటే నువ్వే వెళ్ళిపో అన్న సత్యం. బ్యాగ్ తీసుకుని ఇల్లు వదిలేసి కామాక్షి ఇంటికి వెళ్ళిపోయిన ప్రభావతి. అసలు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. నాన్న, నువ్వు చెప్పు నాన్న, వాడు కావాలని తప్పు చేయలేదు. ఇదిగో వీళ్ళు నేరం మోపారు కాబట్టి అంత తప్పు అమ్మదే అని చెప్పేసి బాలు అంటుంటే, రే నువ్వెన్నన్నా చెప్పినా వాడు తప్పు చేశాడు, మీనా వాళ్ళ తమ్ముడు తప్పు చేశాడు కాబట్టి వాడికి శిక్ష అనుభవించాల్సిందే అని సత్యం అంటుంటే, అదేంటి నాన్న నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు, వాడు చిన్నవాడు కదా, మనోజ్ గారిని క్షమించావు కదా, 40 లక్షలు ఎత్తుకెళ్తే మళ్ళీ దొరికాడు కదా, వాడిని క్షమించావు కదా, వీళ్ళని క్షమించలేవా నువ్వు పోలీస్ కేసు పెట్టకుండా అని చెప్పేసి బాలు అంటుంటే, రే పోలీస్ కేసు పెట్టాల్సింది నేను, ఎందుకంటే దొంగతనం జరిగింది నా దగ్గర, నా డబ్బులు వాడు కొట్టేసి వెళ్ళిపోవడం వల్లే ఆ రోజు నేను చాలా అనుభవించాను కాబట్టి వాడి మీద మాత్రం పోలీస్ కేసు పెట్టకుండా నేను ఉండను అని ప్రభావతి అంటుంటే, అయ్యో అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వాడి జీవితం పాడైపోతుంది అత్తయ్య అని మీనా అంటుంది. ఏమో నాకు అవంతా సంబంధం లేదు, నాకు మాత్రం ఈ తమ్ముడు జైలుకి వెళ్ళాలి, నా డబ్బులు దొంగతనం చేసిన వాడు జైలుకి వెళ్ళాలి, అంతే, అంతకు మించి నేనేమో కోరుకోవట్లేదు అని ప్రభావతి అంటుంటే, నాన్న నువ్వు చెప్పు నాన్న అమ్మకి అని బాలు అంటాడు. లేదురా బాలు, నేను చెప్పాను కదా, ఇప్పటిదాకా నేను సైలెంట్గా ఉన్నానంటే అది మీనా వల్లే నేను సైలెంట్గా ఉన్నాను, లేదంటే ఎప్పుడో నేను తిట్టేసేదాన్ని. చెప్తున్నాను కదా, అసలు ఊరుకునేదే లేదు. ఈసారి శివ మీద కేసు పెడతానని చెప్పేసి మీ అమ్మ అంటుంది కాబట్టి ఇందులో నేను ఏ విధంగా నేను తల జోక్యం చేసుకోవాలనుకోవట్లేదు, తల దూచాలనుకోవట్లేదు అని సత్యం అంటుంటే, అప్పుడే ఇంటికి పోలీసులు అయితే వస్తారు. ఇక్కడే కదండి దొంగతనం జరిగింది, ప్రభావతి గారి పేరు మీద ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పిలిచారు, ఎవరండి ప్రభావతి గారు అని చెప్పేసి పోలీసులు వచ్చి అప్పుడు అడుగుతుంటే, అదే లేదు సార్, ఇది చిన్న పొరపాటు అంతే, మీరు వెళ్ళండి, ఇక్కడ ఏమీ కేసు కంప్లైంట్ ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి బాలు అంటుంటే, రే నువ్వెవరురా, నీ పేరు ప్రభావతినా, నా పేరు మీద వాళ్ళు వచ్చారు కాబట్టి నేను వాళ్ళకి ఖచ్చితంగా కేసు పెడతాను వాడి మీద అని ప్రభావతి అంటుంది. మావయ్య మావయ్య ప్లీజ్ మావయ్య, కేసు పెట్టద్దని చెప్పండి మావయ్య, ప్లీజ్ మావయ్య అని మీనా బతిమలాడుతుంటే సత్యం మాత్రం ఏం మాట్లాడకుండా అలా నించుని ఉంటాడు. ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తుంది మీనా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మా తమ్ముడి భవిష్యత్తు పాడైపోతుంది అత్తయ్య అని మీనా అడుగుతుంటే, మొన్నటిదాకా ఏం చేశాడు మీ తమ్ముడు, ఇప్పుడు గుర్తొచ్చిందా మీ తమ్ముడికి ఆ భవిష్యత్తు? మొన్నటిదాకా నీ తమ్ముడికి భవిష్యత్తు అనేది లేదా ఏంటి, వాడికి ఇప్పుడు గుర్తొచ్చిందో చెప్పవే, వాడు దొంగే కదా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, అత్తయ్య వాడు కావాలని చేయలేదని చెప్తున్నాను కదా అత్తయ్య, ఎందుకని వాడి మీద ఇంత పగబట్టారు, ప్లీజ్ అత్తయ్య, వాడు చదువు పాడైపోతుంది, వాడికి ఉద్యోగం రాదు, ఫ్యూచర్లో వాడి మీద కేసు పెడితే 1 సంవత్సరం దాకా బయటికి రాడంటున్నారు, ప్లీజ్ అత్తయ్య పెట్టకండి అత్తయ్య, మీ డబ్బులు మీకు ఇచ్చేశారు కదా అత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంటే, డబ్బులు ఇస్తే దొంగతనం తీరిపోతుందా అని ప్రభావతి అంటుంది. లేదు, డబ్బులు దొంగతనం చేసేసి నగలు దొంగతనం చేసేసి అది వాడు చేయలేదని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళలాగా సైలెంట్గా ఉండాలి అని బాలు అంటుంటే, ప్రభావతి మాత్రం కోపంగా చూస్తుంది బాలుని. ఎవరు మాట వినడం లేదని రోహిణి దగ్గరికి అయితే వెళ్ళి అడుగుతుంది మీనా. రోహిణి నువ్వు చెప్తే అత్తయ్య గారు మాట వింటారు, ప్లీజ్ రోహిణి కొంచెం అత్తయ్యకి చెప్పవా అని చెప్పేసి మీనా అడుగుతుంటే, లేదు మీనా, నీ తమ్ముడు తప్పు చేశాడు కాబట్టి తను జైలుకి వెళ్లాల్సిందే, ఆ మాత్రం జైలుకి వెళ్ళకపోతే తను మారతాడా చెప్పు, తను మారడు, ఎందుకంటే దొంగతనాలు అలవాటైన వాళ్ళకి శిక్ష పడాలి, లేకపోతే అదే ఫ్రీడమ్గా దొరకట్లేదు కదా అని ఇంకా దొంగతనాలు చేస్తూనే ఉంటారు, అందుకని దొంగ దొరకాల్సిందే, పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిందే, కానీ మీ తమ్ముడు దొంగతనం చేశాడు కాబట్టి నేను ఇందులో ఏమి అనుకోవట్లేదు మీనా, అంతా అత్తయ్యదే, ఎందుకంటే అత్తయ్య డబ్బులే కదా దొంగతనం చేశాడు మీ తమ్ముడు, అత్తయ్యనే అడుగు, మీ తమ్ముడికి మాత్రం శిక్ష తప్పదు అని రోహిణి అంటుంటే, మీనా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వదిలే మీనా అని బాలు అంటాడు. మావయ్య ప్లీజ్ మావయ్య, అసలే నాన్న లేని కుటుంబం, మా అమ్మ వాళ్ళు తట్టుకోలేరు, నాన్న వాడు మంచి ప్రయోజకుడు అవుతారని కోరుకున్నారు, కానీ ఇవాళ కేసు పెడితే వాడి జీవితం నాశనం అయిపోతుంది, ప్లీజ్ మావయ్య అని మీనా అడుగుతుంటే అలా చూస్తూ ఉంటాడు సత్యం. కేసు పెట్టద్దు అని చెప్పబోతుంటే అప్పుడే ప్రభావతి వచ్చి మీనాని పక్కకు లాగేసి, మీనా ఏంటే మీ నాన్న పేరు చెప్పి ఆయన్ని కరిగిద్దాం అనుకుంటున్నావా, నేను ఆల్రెడీ సంతకం చేసేసాను, పోలీసు వచ్చారు కదా, నేను కంప్లైంట్ ఇచ్చేసాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి ప్రభావతి చెప్పడంతో పోలీసులు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి మా ఆయన్ని సెంటిమెంట్తో బెదిరిస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని ప్రభావతి అంటుంటే, అది కాదత్తయ్య, ప్లీజ్ అత్తయ్య కొంచెం ఊరుకోండి అత్తయ్య, మా వాడు కావాలని చేయలేదు, ఇప్పుడు చాలా మారిపోయాడు అత్తయ్య అని మీనా చెప్తుంటే, నువ్వెన్ని చెప్పినా నేనైతే నమ్మను, నా డబ్బులు దొంగతనం చేశాడు, వాడి మీద కేసు నేను పెట్టాల్సిందే అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, మీనా ఊరుకో వదిలే, ఇంకా వీళ్ళంత అడిగినా వేస్ట్, కేసు పెట్టేశారు కదా, ఇంకెక్కడి నుంచి వదిలే, నువ్వు లోపలికి వెళ్ళి మీనా అని బాలు అంటుంటే,
సరేనండి అని మీనా లోపలికి వెళ్ళబోతుంటే, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని ఇక ప్రభావతి అడుగుతుంది. లోపలికి వెళ్తున్నాను అత్తయ్య. నేను లోపలికి రమ్మని చెప్పానా? ఇది నా ఇల్లు. ఏంటి నీ ఇల్లు నీ ఇల్లు అంటావు? ఇది నాన్నది కూడా. అయినా శివగాడి మీద కేసు పెట్టావు కదా, ఇంకేముంది, వాడిని కేసు పెట్టావు కాబట్టి వాళ్ళు పోలీసులు తీసుకువెళ్తారులే, ఇంకా మీనా ఇందులో తప్పేం చేసింది అని బాలు అడుగుతుంటే ఇక ఇద్దరితో మాట్లాడకుండా సత్యం దగ్గరికి అయితే వెళ్తుంది ప్రభావతి. ఏవండి చూడండి ఎలా మాట్లాడుతున్నాడో, దొంగతనం చేసిన వాడు అక్క కూడా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, మన పరువు మొత్తం తీసేశారు వీళ్ళు, ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ప్రభావతి అంటుంటే, ప్రభా చాలు ఇంకా ఇప్పటికీ చాలా ఎక్కువైంది, వాడిని కేసు పెట్టావు, నేనేం మాట్లాడలేదు, కానీ మీనా ఎందుకని వెళ్ళిపోవాలి ఇంట్లోంచి? మీనాకి ఆల్రెడీ ఇంటి కోడలనే హక్కు ఉంది. మీనాకి వాడు దొంగతనం చేశాడన్న విషయం మీనాకి తెలియనప్పుడు మీనా మన దగ్గర ఏమీ దాయలేదు కదా, తను తప్పేమీ లేదు. అయినా మీనా దొంగతనం చేసినట్టు మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమంటావేంటి నువ్వు? మనోజ్ గారిని ఇంట్లోంచి బయటికి గెంటేసావా? గెంటలేదు కదా, అలాంటిది మీనాని ఎందుకు గెంటుదాం అనుకుంటున్నావు? ఓహో, వేరే వాళ్ళ ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఈజీగా బయటికి గెంటేయించాను నీ ఉద్దేశం? లేకపోతే నీకు ఇష్టం లేకుండా బాలూన్ చేసుకుంది, బాలూన్ చేసుకోవడం వల్ల నీకు ఇష్టం లేకుండా అయిపోయింది మీనా, అంతే కదా నువ్వు చేసేది అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏంటంటే అలా మాట్లాడతారు, ఇప్పుడు నాకు సంబంధం లేదు, ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి అని ప్రభావతి అంటుంటే, ఉంటే ఉండు వెళ్తే వెళ్ళిపో, నేను మాత్రం ఒకటే చెప్తాను, మీనా ఈ ఇంటి కోడలు, ఈ ఇంటి గడప దాటి మీనా ఎక్కడికి వెళ్ళదు అని సత్యం చెప్పేసరికి, ఓహో మీరు దానికే సపోర్ట్ చేస్తున్నారా, అంటే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినా మీకేమీ ప్రాబ్లం లేదన్నమాట అని ప్రభావతి అంటుంటే, అవును నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని సత్యం అంటుంటే, నాన్న అలా అంటావేంటి నాన్న అని మనోజ్ అంటుంటే, నువ్వు నోరు మీరా, నీ వల్లే సగం మీ అమ్మ ఇలా తయారయ్యింది, ఎదుటికి ఎదురు మాట చెప్తుంది, ఎలా మాటలు చెప్పేసి ఎలా చేస్తుందో చూసావా, నువ్వెన్ని తప్పులు చేసినా మీ అమ్మ కప్పిపుచ్చేసింది కానీ బయటికి ఎప్పుడు చెప్పలేదు, కానీ జస్ట్ శివాగర్తన్ దగ్గర ₹1,00,000 దొంగతనం చేశాడు, పోనీ కేసు పెట్టింది ఓకే, కేసు అయిపోయిన తర్వాత కూడా మీనా ఇంట్లోకి రావద్దనడానికి అసలు మీ అమ్మకి ఏ హక్కు ఉంది? లేదు కదా, కేసు పెట్టడం వరకు మీ అమ్మ కరెక్ట్గానే చేసింది, మీనా ఇంట్లోకి రావద్దు అని చెప్పడానికి మీ అమ్మకి ఏ హక్కు లేదు అని చెప్పేసి ఇక సత్యం చెప్తుంటే, అవును కదా నాకు ఏ హక్కు లేదు కదా, నేను ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా నాకు లేదైతే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అత్తయ్య మావయ్య అలా అనలేదు అత్తయ్య అని మీనా అంటుంది. ఏంటే ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నావు, మీ మావయ్యకి సపోర్ట్ చేస్తున్నావు ఏంటి, డబుల్ గేమ్ ఆడుతున్నావా? నువ్వు అసలు మనిషివేనా? అసలు నీకు బుద్ధుందా? చూస్తున్నాను, ఇందాక నుంచి చూస్తున్నాను, ఈయన నీకే సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేసావో ఏం మాయ పెట్టావో తెలియదు కానీ అందరూ ఇంట్లో వాళ్ళందరూ నీకే సపోర్ట్ చేస్తున్నారు అని ఇక ప్రభావతి అంటుంటే, ఆంటీ దిస్ ఇస్ టూ మచ్, ఎందుకు పెద్దానికి మీనాని తిడతారు, మీరే కదా ఆ మీనాని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు కాబట్టి గొడవ వచ్చింది, మీరు ఆ మాట మాట్లాడకుండా ఉండుంటే సరిపోతుంది కదా, శివ మీద కంప్లైంట్ ఇస్తున్నప్పుడు కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే మీరు చేసింది రైట్ కాబట్టి, కానీ ఇప్పుడు మీనాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమండం రైట్ కాదా అంటే అని శృతి అంటుంటే, చూసావా నీతో గొడవ పడుతున్న శృతి కూడా నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది, భలే మార్చేసావులే మీనా నువ్వు అని ఇక ప్రభావతి అంటుంది. ఆంటీ ఇది మరీ బాగుంది అన్నదాన్ని నేనైతే మీనాకి సమాధానం చెప్తారేంటి? అవునమ్మా, వదిన ఏం తప్పు చేసిందని వదిన ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, అలాగే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇంట్లోనే ఉండు అని రవి అంటాడు. చాలేరా మీ అందరూ ఒకటే, నేనే వేరు, నాకెందుకు, నాకు గౌరవం లేని చోట, నా మాటకి విలువ లేని చోట నేను ఇంట్లో ఉండను అని ప్రభావతి అంటుంటే, ఇప్పటిదాకా నీ మాట విలువ లేకుండా నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసావా శివగాడి మీద? ఎవరు చెప్పినా మీనా అడుగుతున్న మాట వినకుండానే కదా నువ్వు కేసు పెట్టావు, ఇప్పుడు దాకా కేసు పెట్టేసి నీ మాట నగ్గలేదని ఇప్పుడు ఎలా అంటావమ్మా నువ్వు అని ఇక బాలు అంటుంటే, రే నీతో మాట్లాడాలనుకోవట్లేదురా, నీతో వాదన నాకు అనవసరం, నేను వెళ్ళిపోతాను అని ఇక బ్యాగ్ తీసుకుని బ్యాగ్లో బట్టలు సర్దేసుకుంటుంది ప్రభావతి. అత్తయ్య మావయ్య ఏదో కోపంలో వెళ్ళిపోమంటే మాత్రం వెళ్ళిపోతారా అత్తయ్య, ఉండండి అత్తయ్య అని వెళ్ళి రోహిణి అడుగుతుంటే, లేదు రోహిణి ఆయన కోపంలో ఏమనలేదు, బాగానే అన్నారు, నాకే చాలాసేపటికి బాగా అర్థమైంది, వెళ్ళిపోతాను నేను, ఉండని ఇంట్లో అని ఇక బట్టలు సర్దేసుకుంటుంది ఇక ప్రభావతి. అయితే బ్యాగ్ పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంటే మనోజ్ వాళ్ళందరూ ఆపుతారు, కానీ ప్రభావతి మాత్రం ఆగకుండా బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోతుంది. అయ్యో మావయ్య అత్తయ్య వెళ్ళిపోతున్నారు మావయ్య అని మీనా అంటుంటే, వెళ్తే వెళ్ళనివ్వమ్మా, నేనేం వెళ్ళిపోమని చెప్పలేదు కదా, వెళ్తే వెళ్ళనివ్వు, మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఇంకెవరున్నారు దానికి దిక్కు అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, ఏంటి నాన్న అలా మాట్లాడతావు, అమ్మ వెళ్ళిపోయింది, అది కూడా ఈ పూలు అమ్ముకునే అమ్మాయి కోసం అమ్మ వెళ్ళిపోతుంటే ఏం ఆపకుండా అలా చూస్తావేంటి, అమ్మని పొమ్మని ఈ పిల్లని ఇంట్లో ఉంచుతావా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, రే మనోజ్ నువ్వు మాట్లాడకరా, నువ్వు మాట్లాడే అర్హత కూడా నీకు లేదు, అర్థమైందా, నీ పని నువ్వు చేసుకో, అర్థమవుతుందా ఇంకా అని చెప్పేసి
సత్యం అంటాడు, నాకెందుకు లేదు నాన్న, నా అమ్మ వెళ్ళిపోతుంటే నేను అడగకుండా సైలెంట్గా కూర్చోమంటావా అని. ఇక మనోజ్ అంటుంటే, నిన్నెవరూ సైలెంట్గా కూర్చోమని చెప్పలేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ మీనాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంది, నేను పంపను అని చెప్పాను. మీ అమ్మ కోపం వచ్చి మీ అమ్మ వెళ్ళిపోయినప్పుడు నన్ను అంటావేంటి, వెళ్ళి మీ అమ్మని అడుక్కో అని సత్యం అనేసరికి, ఛే అని చెప్పేసి ఇక కోపంగా బాలు వాళ్ళని చూసి లోపలికి అయితే వెళ్ళిపోతాడు మనోజ్. ఒక్కడికి కూడా వెళ్ళి అమ్మని తీసుకురావడానికి ఇంకా వెనకాల తీసుకోవడానికి ధైర్యం లేదు, కానీ కబుర్లు చెప్తారు ఎదవలు అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటాడు సత్యం. సరే మీనా పద, మా నాన్న ఇప్పుడు కోపంగా ఉన్నారు, ఎవరి మాట వినరు, పద మనం రూమ్లోకి వెళ్దామని ఇక మీనా బాలు అయితే రూమ్లోకి వెళ్తారు. ఇక ఎవరి రూమ్లో వాళ్ళు నైట్ అయ్యేసరికి ఇంకలా కూర్చుని ఉంటారు. ఇక ప్రభావతి ఏమో బ్యాగ్ తీసుకుని కామాక్షి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇక అది చూసి, ఏంటి ఏంటి బ్యాగ్ పట్టుకొచ్చేసావేంటి, ఇంట్లో ఏమైనా గొడవైందా ఏంటి, అన్నే బయటికి వెళ్ళిపోమన్నారా అని ఇక కామాక్షి అడుగుతుంటే, భలే గెస్ట్ చేస్తావు కామాక్షి, నువ్వు మా ఇంట్లో ఎవరన్నా నీకు చెప్తున్నారా, ఆ బాలు కానీ మీనా కానీ ఇలా జరిగింది అలా జరిగిందని నీకు ఫోన్ చేసి చెప్తున్నారు ఏంటి ఎప్పటికప్పుడు అని ఇక ప్రభావతి అడుగుతుంటే, ఊరుకోవదినా, నాకు అలా ఎవరు చెప్తారు, మీనా బాలు అస్సలు చెప్పరు నీ గురించి తప్పుగా, ఎప్పుడు నీ గురించి తప్పుగా మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదులే, కానీ ఏమైంది గొడవ, ఏముంది, ఆ పూల ముగ్గురుదాన్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పాను, మా ఆయన పంపనన్నారు, నేనే వచ్చేసాను అని ప్రభావతి అంటుంటే, ఇది మరీ బాగుంది, ఇది ఎక్కడ విడ్డూరో, తన తమ్ముడు తప్పు చేస్తే మీనా ఇంట్లోంచి బయటికి ఎందుకు వెళ్ళిపోమన్నావు, శివగాడి మీద కంప్లైంట్ ఇచ్చావా అని కామాక్షి అడుగుతుంటే, ఇచ్చాను, మరి అది ఇచ్చి ఇది చేసి అన్నీ చేశాక మళ్ళీ అలా ఎలా చేస్తావు వదిన, మీనాని ఎందుకు బయటికి వెళ్ళిపోమందాం అనుకుంటున్నావు, నువ్వు చెప్పు వదిన అని చెప్పేసి కామాక్షి అడుగుతుంటే, ఏం చేయమంటావు, లేకపోతే ఇంట్లో కూర్చుని పూజించమంటావా, దాన్ని చూస్తున్నప్పుడల్లా వాడు తమ్ముడు నా దగ్గర దొంగతనం చేసిన విషయం, నేను అక్కడ ఇల్లు తాకట్టు పెట్టిన విషయం బయటపడినవన్నీ గుర్తొస్తున్నాయి నాకు, అందుకనే దాని ఇంట్లోంచి బయటికి పంపేద్దాం అనుకున్నాను అని ప్రభావతి అంటుంటే, ఏంటి ఇలా బయటికి పంపేద్దాం అనుకున్నావా, ఏంటి నువ్వు చేసిన తప్పులు నీకు గుర్తొచ్చా అని కామాక్షి అడుగుతుంది. కామాక్షి, నువ్వు ఎప్పుడు చూసినా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడతావు, ఏనాడన్నా ఒకసారన్నా నాకు సపోర్ట్ చేసావా అని ప్రభావతి అంటుంటే, మరి లేకపోతే ఏంటి వదిన, ఇల్లు తాకట్టు పెట్టావు, ఇంట్లో ఎవరికి తెలియకుండా పెట్టావు, ఆ టైంకి వాడు దొంగతనం చేయడం బట్టి నువ్వు లోపల వేయబట్టి నువ్వు ఆ రోజు దొరికేసావే, కానీ ఒకవేళ తర్వాత అయినా దొరకాల్సిందే కదా, ఆ టైంకి వాడి చేతిలో దొరికావు అంతే, దానికోసం అని చెప్పేసి మీనా మీద పగ పెంచుకుంటావా, మీనా ఏం చేసిందని, నేను ఎప్పుడు మీనా కావాలని ఎప్పుడు ఇరికించదు, నాకు కానీ అలాంటి కోడలు ఉంటే నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను అని కామాక్షి అంటుంది. పెట్టుకుంది కానీ నీకు కూడా వస్తుంది కదా అప్పుడు పెట్టుకుంది కానిలే అని ప్రభావతి అంటుంది. నాకు వస్తే నీకన్నా బాగా చూసుకుంటాను నేను, ఇలా తయారయ్యేవేంటదినా అని చెప్పేసి ఇక కామాక్షి అంటుంది. ఏంటి అస్తమానం మీనాకు సపోర్ట్ చేస్తావు, సర్లే వెళ్ళి నాకు జ్యూస్ టీ ఒకటి తీసుకురా, వచ్చింది చుట్టం చూపుకి వచ్చినట్టు వచ్చింది, జ్యూస్లు టీలు అడుగుతుంది మళ్ళీ నన్ను అని నోట్లో ఇంకా అనుకుంటూ వెళ్ళిపోతుంది కామాక్షి అయితే. అవును, కోపం మీద ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను, కానీ ఆయన నన్ను క్షమిస్తారా మళ్ళీ వెళ్తే, నా కోసం మళ్ళీ వస్తారా రారా అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది ప్రభావతి. ఇక మీనా బాలు అయితే ఒకే మంచం మీద అలా కూర్చుని, ఏమండి ఏంటండి ఇలా జరిగింది, నా శివగాడు కోసం నేను అత్తయ్య గారిని అడిగాను, మావయ్య గారిని అడిగాను, ఇద్దరు కూడా కేసు పెట్టను అనే మాట నోట్లోంచి రాలేదు, వాడి మీద కేసు పెట్టారు, ఇప్పుడు వాడు కానీ దొరికాడంటే ఇంకేమన్నా ఉందా, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోయి జైల్లో పెడతారండి, వాడి భవిష్యత్తు ఏమైపోవాలి అని మీనా బాధపడుతుంటే, నువ్వేం బాధపడకు మీనా, మనం తీసుకువెళ్ళి వాడిని సేఫ్ చోట పెట్టాం కదా, నువ్వేమీ కంగారు పడకు అని బాలు అంటాడు. ఏంటో అండి, అత్తయ్య ఇంట్లోంచి వెళ్ళిపోవడం, మావయ్య వద్దు అనకుండా సైలెంట్గా ఉండడం, ఇదంతా చూస్తుంటే కలలా ఉందండి అని మీనా అంటుంటే, నాకు కూడా అలాగే ఉంది మీనా, పోన్లే ఒక 2-3 రోజులు అయితే అదే సర్దుకుంటుంది, అనుకోలేదు అసలు, అప్పుడే డిలీట్ చేయాల్సింది, తప్పు పని చేశాను వీడియో గురించి అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అందరూ పడుకుని మార్నింగ్ లేచాక ఎవరి పనుల్లోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక బాలు అయితే సత్యం దగ్గరికి వెళ్ళి, నాన్న ప్లీజ్ నాన్న మాట్లాడినా, నువ్వు అలా మాట్లాడకుండా ఉంటే నాకు ఏదోలా ఉంది నాన్న, ప్లీజ్ నాన్న అని ఇక బాలు అడుగుతుంటే, ఏం మాట్లాడమంటావురా, దొంగతనం చేసింది మీనా వాళ్ళ తమ్ముడైనా సరే నువ్వు బయటికి చెప్పకుండా గుండెలో దాచేసుకున్నావు, ఎందుకని దాచుకున్నావురా, నాకు కూడా కనీసం చెప్పలేదు అని ఇక సత్యం అడుగుతుంటే, ఎలా చెప్పమంటావు నాన్న, నాకు అసలు ఆ టైంకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, బయట పెట్టేద్దాం అనుకున్నాను, కానీ తర్వాత అమ్మ పెట్టే టార్చర్ మీనాని ఎంత టార్చర్ పెడుతున్నాను నాకు బాగా తెలుసు, చూస్తున్నాను కదా ఇప్పుడు ఇలాగే పెడద్దని అప్పుడు ఊహించుకున్నాను, కాబట్టి ఆ వీడియో గురించి ఎవరికి చెప్పలేదు, అందుకే వాడు చేయి విరగ్గొట్టాను, వాడు చేయి విరగ్గొట్టి డబ్బులు తీసుకున్నాను అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, నువ్వు చేసింది కరెక్టేరా, కానీ ఆ వీడియో అప్పుడే డిలీట్ చేస్తుంటే ఇప్పుడు ఇంత పెద్ద పని ఏది కాదు కదా, నీ ఫోన్లోంచే అంట కదా మొత్తం బయటకు వచ్చింది వీడియో గురించి అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, అవును నాన్న, నా వల్లే తప్పు జరిగింది అని చెప్పేసి ఇక సత్యం చెప్తాడు బాలు అయితే. సరే అయ్యిందేదో అయిపోయింది, కానీ నాన్న అమ్మని తీసుకురా నాన్న, నాకు నువ్వు ఒక్కడవేళ ఉండడం నచ్చలేదు నాన్న, ప్లీజ్ నాన్న అని చెప్పేసి ఇక బాలు అడుగుతుంటే, సరే వెళ్తాను, వెళ్ళి తీసుకొస్తాను సరేనా,
సరే నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక బాలు అయితే సత్యాన్ని హక్ చేసుకుంటాడు. వెళ్ళు నాన్న, అమ్మని తీసుకురా అని బాలు చెప్పడంతో ఇక సత్యం అయితే కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక ప్రభావతి ఏమో పొద్దున చూస్తూ ఉంటుంది. ఏంటి ఎవరు రాలేదు నా కోసం, నేనెవరికి అవసరం లేదా, కనీసం నా పెద్ద కొడుకు పెద్ద కోడలైనా మా ఆయనైనా వస్తారనుకుంటే ఎవరూ రాలేదేంటి అని చెప్పేసి ఇక అలా ఎదురు చూస్తూ ఉంటుంది ప్రభావతి కామాక్షి వాళ్ళ ఇంట్లో. ఏంటి వదిన, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావేంటి అని కామాక్షి అడుగుతుంటే, నేనేం ఎదురు చూడట్లేదు, స్టూడెంట్స్ కోసం చూస్తున్నాను అని ప్రభావతి అంటుంది. నాకు తెలుసులే నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు, అన్నయ్య కోసమే కదా అని కామాక్షి అంటుంది. అవునే, నీకు అన్నీ తెలిసిపోతాయి అని ఇక ప్రభావతి అంటుంటే, అదిగో అన్నయ్య వచ్చారు అని కామాక్షి అంటుంది. ఏరు ఎక్కడొచ్చారు అని చూసి ఇక మురిసిపోతుంది ప్రభావతి అయితే. ఇక గొడవ గుర్తొచ్చి వాళ్ళు సైలెంట్గా అలా ముఖం ముడుచుకుని నించుంటుంది. ఇప్పుడే కదా వదిన చూసి ఆనందపడ్డావు, మళ్ళీ ముఖం ఎందుకు అలా పెట్టావు, సర్లే నేను ఆడుకుంటాగా నువ్వు పక్కకి వెళ్ళు అని ప్రభావతి అనడంతో కామాక్షి అయితే పక్కకి వెళ్ళిపోతుంది. చెప్పండి ఏంటి ఇలా వచ్చారు, నన్ను బయటికి వెళ్ళిపోమని చెప్పి మీరెందుకు వచ్చారు అని ఇక ప్రభావతి అడుగుతుంటే, నేను నిన్నేం బయటికి వెళ్ళిపోమని లేదు ప్రభా, నువ్వే వచ్చేసావు. మీనాని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నావు కాబట్టి నేను ఇంకా నీతో ఏం మాట్లాడలేక అలా ఉండిపోయాను అంతే అని సత్యం అంటుంటే, సర్లేండి నా మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి వచ్చారు అంతేనా, ప్రేమ ఉంది కాబట్టి నీ కోసం వచ్చాను ప్రభా, దా ఇంటికి వెళ్దాము అని సత్యం అంటుంటే, లేదండి ఆ పూలు అమ్ముకునేది మన ఇంట్లో ఉండకూడదు, నేను అది ఇంట్లో ఉంటే నేను ఇంటికి రాను అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, మీనా ఎక్కడికి వెళ్ళదు, మీనా ఇంట్లోనే ఉంటుంది. అయినా కోడల్ని ఇంట్లోంచి బయటకి గెంటేశారన్న పిచ్చి పిచ్చి పేర్లు నీకు అవసరమా ప్రభా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. దొంగతనం చేసింది మీనా కాదు శివ అని తెలిసినప్పుడు ఎందుకని మీనా మీద అంత బాగా పెంచుకుంటున్నావు నువ్వు అని సత్యం అడుగుతుంటే, ఏవండి మీరు ఏమన్నా అనుకోండి, నాకైతే మీనా ఇష్టం లేదు. మీనా వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు కాబట్టి, ఆ తర్వాత చాలా పెద్ద గొడవ జరిగింది కాబట్టి అసలు మీనాని చూస్తుంటే నాకు అవే గుర్తొస్తున్నాయి, అందుకనే మీనా ఇక్కడ ఉండడానికి వీం లేదు అని ప్రభావతి అంటుంటే, సరే వస్తే రా ఇంటికి, లేదంటే లేదు, నేనైతే వెళ్ళిపోతున్నాను, నేను చెప్పాను, నీ కోసం బాలుగాడు అడిగాడు వెళ్ళి నాన్న తీసుకురమ్మని, అందుకే వచ్చాను, లేకపోతే వచ్చేవాడినే కాదు అని చెప్పేసి సత్యం అనేసి వెళ్ళిపోతుంటే, అంటే వాడు రమ్మంటేనే వస్తారా, మీకు నా మీద ప్రేమ లేదా అని ప్రభావతి అంటుంది. ప్రేమ వచ్చేలా నువ్వు బిహేవ్ చేయాలి ప్రభా, అసలు అలా ప్రవర్తిస్తున్నావా, మీనాని ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటావు, మీనాని ఎప్పుడు ఏదో అంటూ ఉంటావు, ఇవన్నీ చూసాక అసలు నీ దగ్గరికి వచ్చి నేను బతిమలాడాలని నాకు కనిపించాలి కదా. సరే నీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకో, వస్తేరా లేకపోతే ఇక్కడే ఉండు, నాకేం బాధ లేదు, నాకు వండి పెట్టే కోడలుంది, బాగా చూసుకునే కొడుకున్నాడు, నాకేమీ నువ్వు అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సత్యం అయితే. ఇక ప్రభావతి అయితే కోప్పడిపోయేలా కూర్చుని ఉంటుంది సోఫాలో. ఏంటి వదిన, అన్నయ్య వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా, ఎందుకని ఇంకా గొడవను పెద్ద చేసుకుంటావు, ఏమో నా మీద ప్రేమ మీద వచ్చారేమో అనుకున్నాను, బాలుగాడు చెప్పడం వల్ల వచ్చారని తర్వాత అర్థమైంది, అందుకే నాకు వెళ్ళబుద్ధి కాలేదు కామాక్షి అని ప్రభావతి అంటుంది. సర్లే ఇంక నువ్వు రాసుకున్న రాత, ఎవరు ఏమీ చేయలేరులే కానీ ఎల్లు డాన్స్ నేర్పించుకుందాం పదా అని కామాక్షి మరియు ప్రభావతి అయితే డాన్స్ నేర్పిస్తూ ఉంటారు. ఇక శివాన్ అయితే ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పేసి బాలు మీనా ట్రై చేస్తుంటే, అప్పుడే ఇక బాలుకైతే ఫోన్ వస్తుంది. బావా బావా అని సుమతి ఏడుస్తుంటే, ఏమైందమ్మా ఏమైంది చిన్నపూల కంప అని చెప్పేసి బాలు అడుగుతాడు. కాదు బావా, శివగాడు కనిపించట్లేదని చెప్పేసి పోలీసులు అమ్మని తీసుకుని వెళ్ళి జైల్లో వేశారు అని చెప్పేసి సుమతి చెప్పడంతో, అవునా అయ్యయ్యో అని చెప్పేసి మీనా బాలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అదిగో అక్కడే కూర్చోబెట్టారు స్టేషన్లో తీసుకొచ్చి అని చెప్పేసి సుమతి చెప్పడంతో, సార్ ఎందుకని ఆవిడని తీసుకొచ్చారు, తప్పు చేసింది వాళ్ళ కొడుకైతే ఆవిడని తీసుకొచ్చారు అని పోలీసుల్ని వాళ్ళు అడుగుతుంటే, తప్పు చేసిన వాడు దొరక్కపోతే ఇలాగే తీసుకొస్తాము, వాళ్ళ అమ్మ జైల్లో ఉందని వాడికి తెలిస్తే వాడే బయటికి వస్తాడు కదా, అందుకే తీసుకొచ్చాము పోలీస్ స్టేషన్కి అని పోలీసులు అంటుంటే, సార్ ఇది చట్టరీత్యా నేరం సార్, ఎందుకని ఆవిడని తీసుకొచ్చారు, అసలు అలా తీసుకురాకూడదని మీకు తెలీదా, ఏం చెప్తున్నారు సార్, ఏం మాట్లాడుతున్నారు సార్, అసలు మీరు దొంగని తప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు తప్పు చేయకపోతే వాళ్ళ మీద మీరు ఇలా కేసులు పెట్టి లోపలికి వేయడం తప్పు సార్ అని చెప్పేసి బాలు చెప్పడంతో చెప్పొచ్చాడు కేసుల గురించి, వదిలేవయ్యా ఆ అమ్మాయిని ఆవిడ్ని అని చెప్పేసి పోలీసు చెప్పడంతో పార్వతమ్మని అయితే బయటికి తీసుకెళ్తారు. అందరూ బయట బాధపడుతుంటే, ఏంటమ్మా ఇలా జరిగిందని అందరూ బాధపడుతుంటే అప్పుడే లోపల నుంచి కానిస్టేబుల్ బయటికి వస్తాడు. మీకు మీ వాడు బయటికి రావాలంటే ఇది కాదయ్యా ఆ పద్ధతి, లాయర్తో మాట్లాడుకుని బెయిల్ ఇప్పించడమో లేకపోతే కేసు పెట్టిన వాళ్ళతో మాట్లాడించడమో ఏదో ఒకటి చెయ్యండి సరేనా, నేను చెప్పడం వరకు చెప్పాను, మీకు వేరే ఐడియా లేదు కాబట్టి ఈ గండం నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ఇలా చెప్పాను అని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అని మీనా బాలు అంటారు. కానిస్టేబుల్ లోపలికి వెళ్ళిపోతాడు. సరే మేము లాయర్తో మాట్లాడి శివగాడికి బెయిల్ తెప్పిస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పేసి బాలు చెప్పడంతో సరే బావా అని పార్వతమ్మ మరియు సుమతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఏంటంటే ఇలా చేస్తున్నారు పోలీసులు? చెప్పాను కదా మీనా, ఇంకొకసారి రారులే మీ ఇంటికి. నువ్వేం బాధపడకు. శివగాడు కూడా జైలుకి వెళ్ళడు. అమ్మతో మాట్లాడాలంటే ముందు కోర్టు ఉన్నాడు, కోర్టుకి వెళ్ళాలి. అవన్నీ కాదు, కానీ లాయర్ దగ్గరికి వెళ్ళి ముందు లాయర్తో మాట్లాడిపించి కేసు వెనక్కి తీసుకుని చేద్దాం మీనా అని బాలు మీనా అయితే ఫిక్స్ అవుతారు. ఇక లాయర్ని అయితే కలవడానికి వెళ్తారు బాలు మీనా. మీరు చెప్పిన కేసు బట్టి ఇవి చూస్తుంటే మీ వాడు బయటికి రావడం చాలా కష్టం. 1 సంవత్సరం అన్నా కష్టంగా జైలు శిక్ష పడుతుంది, లేకపోతే పెనాల్టీ అన్నా పడుతుంది. ఆవిడ పెనాల్టీకి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా సంవత్సరం అంతా జైల్లో ఉండాలి అని లాయర్ చెప్పేసరికి, సార్ ఏంటి సంవత్సరమా? అవును, సంవత్సరం ఉండాలి అని లాయర్ చెప్పేసరికి, వద్దు సార్ అని చెప్పేసి మీనా అంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఒక 5 లక్షలు కట్టాలి. ఏంటి 5 లక్షలా? అవును, 5 లక్షలు కడితే మీ వాడు బయటికి వస్తాడు. కేసు కూడా మీ అమ్మని వెనక్కి తీసుకోమని మేము అడుగుతాము అని చెప్పేసి లాయర్ అంటుంటే, సరే సార్ మేము తీసుకొస్తాం ఎలాగోలోగా అని బాలు మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.